హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నామండి. ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్. ఓకే, ఈ వీడియోలో వచ్చేసి మేపుడు పొట్టేలు పిల్లలు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ వచ్చేసి పెద్ద కట్ట ఉంది. ఈ వారం మేపుడు పిల్లలు తక్కువే వచ్చాయంట. ఎందుకనంటే గిరాకీలు తగ్గిపోయినాయి కదా, పెద్దగా ఎవరు తీసుకురావట్లేదు అంతేనా, అదే చెప్తున్నారు. మందం అని చెప్పేసి ఎవరు ఎక్కువగా తీసుకురావట్లేదంట. ఎన్ని తెచ్చారు బాబాయ్? 45. అమ్మారా ఏమైనా? ఇది 13,000. ఇప్పుడు మీరు అమ్మే రేట్ ఏ రేట్ చెప్పారు? ఇప్పుడు బేరానికి వస్తే అది చెప్పండి బాబాయ్. 14,000 చెప్తున్నారంట, కానీ ఎవరు వచ్చినా 12,000కి అడుగుతున్నారా? చెప్పడం 14,000 చెప్తున్నారు. 12,000, 12,500 ఆ రేంజ్ లో అడుగుతున్నారు. మేము కొన్నదే 13,000 పడ్డదమ్మా, అందుకే ఇవ్వలేదు అని చెప్తున్నారు ఆ బాబాయ్. మార్కెట్ మందం ఉంది కదా, అసలు సొమ్ములైనా వస్తే ఇద్దామని కూడా చూస్తున్నాము, అయినా కూడా అలా కూడా రావట్లేదు. ఇక్కడ ఒక కట్ట సేల్స్ అయింది, లోడ్ గినక వేస్తున్నారు. అది చూపించాక వేరేటి చూపిస్తా. ఆ సేల్స్ అయినాయి, ఎంత కొన్నారు ఏంటి అనేది ఒకసారి చూపిస్తా. చూడండి, ఇంకా ఇది సేల్స్ జరిగిపోయింది. లోడ్ వేస్తున్నారు, వాళ్ళు లెక్కలు వేస్తున్నారు. అడుగుదామంటే ఎవరు? నేనా? ఎన్ని? 20 పిల్లలా? ఏ రేట్లు కొన్నారు? వాళ్ళకి అమ్మారులే. వాళ్ళు ఎంతకు కొన్నారు? 13,500. మీరు ఎంత చెప్పారు? చెప్పడం 15,500 చెప్తే 13,500కి ఫైనల్ అయిపోయినాయండి. 20 పిల్లలా? 20 పిల్లలు. నేను వచ్చాకైతే మార్కెట్ లో ఈ కట్ట ఒక్కటే సేల్స్ అయిన కట్ట ఉంది. నేను ఇప్పుడు 10:30 అయిపోయింది. మార్కెట్ కొంచెం లేట్ గా వచ్చాను, అయినా కూడా ఇంకా పిల్లలు ఉన్నాయి. మేపుడు పిల్లలు చాలా తక్కువ ఉన్నాయి. మేపుడు పిల్లలు తక్కువ వచ్చాయండి. కొన్నదా అబ్బాయి అంట, మధ్యలో ఉన్న అబ్బాయి చూపించమంటే చూపిస్తుంది. వచ్చవాయి నుంచి వచ్చారా? వచ్చవాయి నుంచి వచ్చారంట వాళ్ళు. వచ్చేసి ఈ పిల్లలు కొన్నారా? ఇవి కూడా అయిపోయినాయా? ఆటోలో వేస్తున్నారు. ఈ పిల్లలు అయిపోయాయేమో అనుకున్నా ఆటోలో వేస్తే, కానీ కాలేదంటండి. ఎన్ని పిల్లలు ఉన్నాయి, ఏ రేట్లు చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. ఎంత చెప్పారు ఇటు రేటు? ఎన్ని ఉన్నాయి? 20 పిల్లలు. ఏ రేట్ చెప్పారు? 14,500 అంతేనా? ఇవి వచ్చేసి జత 14,500గా చెప్పారండి. చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరాలు ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద కట్ట ఉంది. ఈ కట్ట ఏ రేట్ చెప్తున్నారు అనేది. ఎన్ని ఉన్నాయి ఇవి? 40. అమ్మారా ఏమైనా? ఏమమ్మలే. మార్కెట్ లో కొనుగోలు ఏం లేవా? ఎంత చెప్పారు ఇవి జత? 14,000 చెప్పడం. 14,000 చెప్తున్నారంట. 14,000 చెప్తున్నారు. ఇవి వచ్చేసి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరాలు ఉంటాయండి. మార్కెట్ అయితే ఏమీ లేదు అంటున్నారు. మార్కెట్ అసలు పిల్లలు రాలేదు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 40 లేవులే ఇక్కడ. నువ్వు అబద్ధం చెప్పినా నేను పిల్లల్ని కనుక్కోలేనా? దాని గురించి తెలియని వాళ్ళకి చెప్పు. అలాంటివి నాకు తెలుసు. అవి వేరు ఈ వేరులే గాని ఏందో నాకు చెప్తున్నారు. అవి వేరు ఇవి కలిపి అని. వాటి గురించి ఏమి తెలియని వాళ్ళకి, మేపుకోవడం అలవాటు లేని వాళ్ళకి చెప్పు. నేను అవి మేపి అమ్మే వాళ్ళకి కొద్దో గొప్ప నాలెడ్జ్ ఉంది నాకు కూడా. ఎంత చెప్తున్నారు ఈ జత? 22,000 చెప్పడం. జత వచ్చేసి 22,000 చెప్తున్నారండి. ఇవి వచ్చేసి మొత్తం 20 పిల్లలు ఉన్నాయి. పెద్ద పొట్టేళ్ళు. లైవ్ వెయిట్ వచ్చేసి మినిమం 25 పైన వస్తాయి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక కట్టు ఉంది. ఎన్ని ఉన్నాయండి ఇవి? 35. ఎన్ని తీసుకొచ్చారు? అమ్మారా ఏమైనా? అమ్మలే, ఏమి బేరం కాదు.
35 పిల్లలు ఉన్నాయంట. రేట్ ఎంత చెప్పారు? 16,500 చెప్పారా? 16,500 చెప్పారు. వాళ్ళు ఎంతకు అడిగారు? 16,500 చెప్తే 13,000కి అడిగారంటండి. అది కుదరలేదు, వీళ్ళు ఇవ్వనంటున్నారు, ఆగింది అలా. ఇవి వచ్చేసి 30 పొట్టేళ్ళు ఉన్నాయంటండి. ఏ రేట్ చెప్పారు? రేటు జత 18,000 చెప్పారు. ఫిక్స్డ్ రేట్ బేరాలు ఉంటాయండి, ఫిక్స్డ్ రేట్ ఏం కాదు. ఇంకా ఉన్నాయి అటేపు చూపిస్తా. చాలా మంది ఏందనంటే టైం 10:30 దాటిపోయింది కదా, ఇంకా తీసుకెళ్ళిపోతున్నారు ఇంటికి, లోడ్ ఎత్తేసుకుంటున్నారు. అందుకనే పొట్టేళ్ళు లేవు, కొన్నేమో సేల్స్ జరిగిపోయినాయి. ఎన్ని ఉన్నాయండి ఇవి? ఎన్ని ఉన్నాయి తమ్ముడు? ఇవేనా? 15 ఉన్నాయి. ఎంత చెప్పారు జత? జత వచ్చేసి 12,000 చెప్పారంట. అమ్మారా నాన్న? ఇవే తెచ్చారా? అమ్మారా? ఏమైనా అమ్మారా? ఎన్ని అమ్మారు? 20 పొట్టేళ్ళు అమ్మారంట. ఈ సైజులో పెద్దయా? పెద్దవి. వాటిల్లో మిగిలిపోయినాయి ఇవి. ఒక కట్ట మొత్తం కట్ట ఎంత తెచ్చారు? 40 తీసుకొస్తే 20 అమ్మారంట. వాటిల్లో మిగిలిపోయిన పిల్లలు ఇవి. అయ్యే రేట్లు పడ్డాయి? 13,000 లెక్క అమ్మారు. నేను ఇవాళ మార్కెట్ కి కొంచెం లేట్ గా వచ్చానండి. ఎందుకు లేట్ గా వచ్చాను అని అంటే, నిన్న గూడూరు వచ్చి కొంచెం టైర్డ్ అయ్యాను. అందుకే పొద్దున్న లేవడం లేట్ అయింది. నందిగామ వెళ్ళి చిన్నగా మళ్ళీ ఇటు వచ్చేసరికి కొంచెం టైం పట్టింది అనమాట. ఈ కట్ట వచ్చేసి బేరం జరుగుతుంది, చూద్దాం. ఎమ్మటెమ్మటే జర్నీ చేసాం కదా, కొంచెం అలసటగా ఉండి లేట్ గా వచ్చాను. ఎన్ని ఉన్నాయమ్మా మీయేనా అయ్యి? వాళ్ళయ్యా? మీరేం కొనడానికి వచ్చారా? ఎన్ని ఉన్నాయి ఇవి? 28. ఎంత రేట్ చెప్పారు? 16. ఎంతకు అడిగారు వాళ్ళు? 16.5 చెప్తే 14,500కి అడుగుతున్నారంట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చాను. ఎన్ని ఉన్నాయి ఇవి? ఎన్ని? 65. 45 పిల్లలు ఉన్నాయంట. ఇవి వచ్చేసి ఎంత రేట్ చెప్పారు నాన్న? జత 14,500. అమ్మారా? ఏమి అమ్మలే ఈ వారం ఏమి అమ్మలేదంట. ఎవరో కొంతమంది ఒకళ్ళు ఇద్దరు అమ్మారు, కానీ ఎక్కువగా అమ్మిన వాళ్ళు అయితే ఎవరు లేరు ఇక్కడ. ఈ కట్ట ఎన్ని ఉన్నాయండి? 28. కొన్నారా? ఒక్క నిమిషం చెప్తాను. ఎన్ని ఉన్నాయి మొత్తం ఇవి? బేరం అయిపోతుంది ఇవి, అందుకోసమే వాళ్ళు అడావుల్లో ఉన్నారు. ఎన్ని ఉన్నాయి ఇవి? వాళ్ళయా? మీరుంటే 30 పిల్లలు. ఎంత చెప్పారు రేటు? రేట్ ఎంత చెప్పారు ఇవి? 17,000. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అడిగారు? 17,000కి కొన్నారు. మీరు కొన్నారా? 18,500 చెప్పారు. చెప్పడం 18,500 చెప్పారంటండి. చెప్పడం వచ్చేసి 17,000కి కొన్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? కర్నూలు. కర్నూలు నుంచి వచ్చారంట వీళ్ళు. లోకల్ వాళ్ళే అమ్ముతారు మరి. కర్నూలు నుంచి వచ్చి కొన్నారా? మీరు వస్తే ఒకసారి చాలా కొంటారు. ఎన్ని కొన్నారు మొత్తం? మొత్తం మినిమం ఎన్ని కొని ఉంటారు? 250. వీళ్ళు కర్నూలు నుంచి వచ్చారంట. మొత్తం 250 పిల్లలు కొన్నారు. ఇవి అయితే 17,000 పడ్డాయి. ఆ మిగిలిన పిల్లలు మనం చూడలేదు కదా, అందుకే రేట్లు అడిగారు. ఇవి సేల్స్ అయిపోయినాయా? ఉన్నాయా? రంగేసి ఉంటే
ఆ? కొన్నారు కదా అదే అగో చెప్పానా ఎంత కొన్నారు ఇవి 25 జత 22 ఆ సైజులు అండి అవి పడుకున్నాయి ఎందుకని శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ మొత్తం ఎన్ని కొన్నారండి మీరు 20 శాలరీలు మొత్తం చౌట్లు ఎంత పడ్డాయి అన్ని ఇవే రేట్లా ఇవే మొత్తం ఇవే సైజులు ఏ ఊరు నుంచి వచ్చారు కోదాడు నుంచి వచ్చారు కోదాడు నుంచి వచ్చారంట మొత్తం ఇవే సైజులు జత 22,000 పడ్డదంటండి ఇక్కడ ఒక కట్ట ఉందండి మేపుడు పిల్లలు అయితే పెద్దగా రాలేదు అందుకోసమనే ఇక అక్కడ ఆఫ్ చేసా అన్ని చూపించినంత వరకు ఎన్ని తీసుకొచ్చారు ఇవి 34 అమ్మారా ఏమైనా అమ్మలే ఏమీ అమ్మలే 34 తీసుకొచ్చారు అన్ని అలాగే ఉన్నాయంట ఎంత చెప్తున్నారు ఇవి జత 12.5 ఒక్కొక్కటి అంటే జత 25,000 జత వచ్చేసి 25,000 చెప్తున్నారు 23 అయితే ఇచ్చేస్తారా 23 అయితే ఇస్తారంట ఇవి ఎందుకు మరి బండిలో నుంచి ఇంకా దింపలే కొనేవాళ్ళు రాలేదని దింపలేదు అసలు బండిలో నుంచే దింపలేదండి వీళ్ళైతే ఏయో ఒక 4 పిల్లలు దింపారు ఎంత చెప్పారండి ఇవి జత వచ్చేసి 12,000 చెప్పారు ఇంకా అయిపోయినాయండి తీద్దాము అన్నా కూడా ఎవరికి వాళ్ళు ఎత్తేసుకుంటున్నారు 11 అయిపోతుంది కదా టైము ఎత్తేస్తున్నారు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్